brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పోటాపోటీగా ట్యాక్సులు విధించేసుకుంటూ ఉన్నారు. ఆ టారిఫ్స్ సెటిల్ అయ్యి కొంచెం సయోధ్య కుదిరేంత వరకు కూడా ఈ పెరుగుదల అనేది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఓకే, దేశ రాజధానిలో ఎలా ఉంది? నిజానికి హైదరాబాద్, ముంబై కంటే కూడా దేశ రాజధానిలో రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దేశ రాజధానిలో ఎలా ఉంది? మా ప్రతినిధి గోపి మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ మార్కెట్లో దీని గురించి ఏమనుకుంటున్నారు? అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఎస్ సార్, ప్రజెంట్ ఈరోజు 99,780 రూపాయలు, అంటే 220 రూపాయలు తక్కువ, ₹1,00,000 ఈరోజు 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో పలుకుతోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ ధర ముఖ్యంగా $3,400 చేరువైన నేపథ్యంలో రేపు భారత మార్కెట్లో దీని ప్రభావం ఖచ్చితంగా ₹1,00,000 పై మార్కుకి చేరుకోబోతోంది. వెండి కూడా సుమారు కిలో వెండి ధర కూడా సుమారు ₹98,000, అంటే 1,00,000కు చేరువలో ఉన్న పరిస్థితి ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత బంగారం కొనుగోలు కానీ లేక వాటిని ధరించడం కానీ కొంత తక్కువగానే ఉంటుందని చెప్పాలి. మిగతా ఆర్నమెంట్స్ని ఇక్కడ ఎక్కువగా ధరిస్తుంటారు. సో ఇక్కడ మార్కెట్స్ కొంత డల్గానే ఉండడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే గత ఏడాది ముఖ్యంగా 79,000 ఉన్న మార్కెట్ గడిచిన 4 నెలల్లో సుమారు 10 గ్రాములకి 20,000 పై మార్కు ధర పెరగడం జరిగిందో అప్పటి నుంచి కూడా మార్కెట్స్ డల్గానే ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న గోల్డ్ షాప్ నిర్వాహకులు కానీ గోల్డ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ చెప్తున్న మాట. కానీ ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో ముఖ్యంగా డాలర్ విలువ పతనం అవ్వడం, అలాగే వాణిజ్యపోరు అమెరికా చైనా మధ్య వాణిజ్యపోరులో భాగంగా ఇటు మదుపర్లు ఇన్వెస్టర్స్ మొత్తం కూడా గోల్డ్ వైపు ముఖ్యంగా ఒక సెక్యూర్డ్ ప్రోడక్ట్ వైపు మళ్ళుతున్నారు. సో అందులో భాగంగానే గోల్డ్ ధరలు అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల గోల్డ్ ధర తగ్గుతుందని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఇది దానికి భిన్నంగా ఉంది. ఒక రకంగా గోల్డ్ ధరలు పెరగడం వల్ల ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా ఇతర మార్గాలపైన ఆ డబ్బును వెచ్చిస్తారు అన్న ఒక చర్చ కూడా ఆర్థిక విశ్లేషకుల్లో మొదలైంది. ఎందుకంటే ₹1,00,000 గోల్డ్ పైన, బంగారం ఇంట్లో దాచుకునే వస్తువు పైన, బీరువాలో పెట్టే దానిపైన కన్నా బయట మార్కెట్లోనో లేక ఇతర ఆల్టర్నేటివ్ విభాగాలపైన, అంశాలపైన ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక దాని ద్వారా ముఖ్యంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్న ఒక చర్చ కూడా కొత్తగా మొదలైంది. ఎందుకంటే ₹1,00,000 చేరువైన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక భారమైన అంశం. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి ఖచ్చితంగా కొనుగోలు చేసే ఐటమే అయినప్పటికీ కూడా సో 1 తులం కొనే దగ్గర 1/2 తులం మాత్రమే కొనే పరిస్థితి ఉంటుంది. అలాగే ఒరిజినల్ గోల్డ్ కొనే బదులు ఆర్నమెంట్, 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇప్పుడు మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. సెక్యూరిటీ ఇబ్బంది కూడా ఉండదన్న కోణంలో ఆ దిశగా కూడా ప్రజలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బంగారం ధరల పెరుగుదల అనేది కొన్ని మార్పులకి ముఖ్యంగా అడుగులుగా మనం భావించాల్సి ఉంటుంది. సో చూడాలి. ప్రస్తుతం అయితే 1,00,000కు చేరువలో ఢిల్లీ మార్కెట్లో ధర అనేది పలుకుతుంది. రేపు 1,00,000 పై మార్కుకి ఇది చేరుకోబోతోంది. రైట్ గోపి.